అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం భాద్రపద పౌర్ణమి రోజు అరుదైన చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది. ఇది ఈ సంవత్సరంలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం మరియు ఆఖరి చంద్రగ్రహణం. ఇది ఈ సంవత్సరంలో మనకు కనిపించబోతున్న అతిపెద్ద గ్రహణం ఏది. అంతేకాదు ఈ రోజు చంద్రుడు మనకు చాలా నిండుగా పెద్దగా కనిపిస్తాడు. ఎప్పుడూ కనిపించనంతగా నిండుగా పెద్దగా కనిపిస్తాడు. ఇది అతిపెద్ద గ్రహణం. 69 సంవత్సరాల క్రితం ఇలాంటి గ్రహణం వచ్చిందని మళ్లీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా? ఏ సమయంలో ఈ గ్రహణం ఏర్పడిపోతుంది? గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా? సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. దీంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడం. దీన్ని చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్రగ్రహణాలు 3 రకాలుగా ఏర్పడతాయి. అందులో మొదటిది సంపూర్ణ చంద్రగ్రహణం, రెండవది పాక్షిక చంద్రగ్రహణం, మూడవది లూనార్ ఎక్లిప్స్ అంటే ప్రత్యయ చంద్రగ్రహణం. మొదటిగా సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా ఛాయలో ఉండి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళరేఖపై ఉంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీన్ని భూమిపై మన కన్నులతో స్పష్టంగా చూసి గమనించవచ్చు. ఇక్కడ చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు కాంతి చంద్రునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే ప్రాంతాన్ని ఛాయ అని అంటారు. ఇక రెండవది పాక్షిక చంద్రగ్రహణం అంటే చంద్రుని ఛాయ సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డుపడితే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంలో చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళరేఖపై ఉండరు. దీనిని కూడా కంటితో గుర్తించడం చాలా సులభం. అదే చంద్రుడు కదులుతున్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని చంద్రగ్రహణం అంటారు. దీన్ని మన కంటితో గుర్తించడం చాలా కష్టం. మనకు సెప్టెంబర్ 18 వచ్చే ప్రత్యయ చంద్రగ్రహణం. ఇది మన కంటికి కనిపించదు. ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన 7:42 ఏర్పడి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. 5 గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది. అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకు పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. గనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. ఇండియాలో గ్రహణం ఉందని పాటించిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ నియమాలు మనకు వర్తించవు. కాని గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమీ లేదు. ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకు రాకుండా ఉండండి చాలు. ఇంకే నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ చంద్రగ్రహణం మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రము 2వ పాదంలో ఏర్పడబోతుంది. కనుక మీనరాశి వారికి ఏది కనిపించదు. ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఏర్పడుతుంది. మీనం అంటే చేప నీటిలో ఉంటుంది. గనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వరదలు, సునామీలు, గ్రామాలు మునిగిపోవడం, మత్స్య సంపద నాశనం అవటం వంటి విపత్తులు జరుగుతాయి. భూగ్రహణం కనబడకపోయినా 25% ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూర్చుని దైవ జపం చేసుకోండి. ఈ గ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది. గనుక నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకండి. విహారయాత్రలకు వెళ్లకండి. అక్టోబర్ 18వ తేదీ వరకు గండ పురుషుడు భూమిపై సంచారం చేస్తాడు. ముఖ్యంగా జలంపై సంచారం చేస్తాడు. అలాగే అగ్నిపైన కూడా సంచారం చేస్తాడు. అంటే విద్యుత్కు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణ నియమాలను 3వ నెల నుండి 9వ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు పాటించాలి. అంటే 18వ తేదీన గ్రహణ సమయంలో బయటకు రాకండి. ఇంట్లోనే ఉండండి. ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకుని తిని నాన్వెజ్ తినకుండా ఉండండి చాలు. చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి లేదా మంత్రాచారణ చేయండి. మంచి పుస్తకాలు చదువుకోండి. నియమాలు. ఈ గ్రహణం మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి స్వార్థం పెట్టడానికి ఈ 15 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో పెండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. వచ్చే ఎవరికి ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒకరోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు స్వార్థం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒకరోజు ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పెండ ప్రదానం చేయాలి. పెండాన్ని జలచరాలకు, కాకులకు, గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి పడి పితృదోషాలు తొలగపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పెండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగపోయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది. అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభసూచకం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి.
భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు. ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆద్యం ఇవ్వటము, గోమాతకు అవిశ్వాసులు పెట్టడం వలన కష్టాలు తొలగే శుభ ఫలితాలు కలుగుతాయి. పూర్తి సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈతి బాధలు తొలగపోతాయి. ఈ రోజు ఉదయం నిద్ర లేచి సూచిక స్నానమాచరించాలి. తీర్థాలు, కోలను, చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది. వ్రతం చేయదలచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవటం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈ రోజు ఆచరించవచ్చు. పూర్ణిమ రోజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు. వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము, దీపము, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మధ్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శన ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీమహావిష్ణువు కలిశాడు. అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు. దుర్వాసురుడు విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు. నువ్వు శివుడిని అగౌరవపరిచావు, కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతావని దుర్వాస మహర్షి విష్ణువుని శపిస్తాడు. లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్లిపోయి నీకు దూరం అవుతుందని, శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు. అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడు దుర్వాసన మహర్షి శాంతించు, ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయాలని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతమాచరించిన తర్వాతే శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ముందు ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే చాలు, లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వస్తుంది. సిరి సంపదలను ఇస్తుంది. తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యము, ఆస్తి వస్తుంది. మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాలని కూడా పోతాయి. ఆ దీపపు వెలుక్కి తెలిసే తెలియక చేసిన పాపాలను కూడా పటాపంచలవుతాయి. బాధలు, కష్టాలు, దరిద్రం మొత్తం పోయి తిరగలేని రాజయోగం పడుతుంది. ఈరోజు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే దేవతల అనుగ్రహం కలిగే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి మహాలయ పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా లక్ష్మీనారాయణ పూజించాలి. పూజించేటప్పుడు దీపారాధన చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే దీపాన్ని కటిక నేల మీద వెలిగించకూడదు. అలా వెలిగిస్తే ఎటువంటి ఫలితం రాదు. దీపాన్ని ఏదైనా ఆకుమీద గాని లేదా ప్లేట్లో గాని పెట్టి వెలిగించాలి. ఇక ఈ మహాలయ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు ప్రత్యేకంగా తామర ఆకుని ఉంచి దానిపై ప్రమిదలు ఉంచే దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 5 గంధం, కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకును అమ్మవారి ఫోటో ముందు పెట్టి ఆకుమీద మట్టి ప్రమిదను లేదా దీపారాధన కుందులను ఉంచి 3 వత్తులు వేసి అగరవత్తులతో దీపం వెలిగించండి. ఇలాంటి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పుష్పాలు, అక్షింతలు సమర్పించండి. మహాలయ పౌర్ణమి రోజు ఈ విధంగా దీపారాధన చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు చాలా సులభంగా కలుగుతుంది. అందుకే ఇబ్బందుల నుండి బయటపడాలన్న, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్న ఎంతో పవిత్రమైన ఈ రోజు తామర ఆకుపై దీపారాధన నుంచి మీ ఇంట్లో దీపారాధన చేయాలి. 2 దీపాలు వెలిగించేవారు 2 తామర ఆకులు తెచ్చుకుని వెలిగించుకోవచ్చు. 1 దీపం వెలిగించేవారు 1 ఆకును తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా తామరకు మీద దీపం వెలిగించడం వలన దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా పటాపంచలవుతాయి, ప్రసన్నమవుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి అన్ని దోషాలు పోవాలంటే మహాలయ పౌర్ణమి రోజు తామరకు మీద దీపం వెలిగించండి. ఇలా వెలిగించడం వలన ఆ దీపపు కాంతి వెలుగుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుని సిరి సంపదలను కలిగిస్తుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి పారిపోతుంది. తెలిసే తెలియక చేసిన పాపాలను కూడా దీపపు కాంతిలో కాలి బూడిద అయిపోతాయి. శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామరకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు ఈ ఒక్క పండును తింటే చాలు, మీకు ఉన్న కష్టాలు తొలగపోతాయి. ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగపోతాయి. వద్దన్నా సరే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి భాద్రపద పౌర్ణమి రోజు తినవలసిన ఆ పండు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా విశేషమైనది. బాధ్యత మాసం శుక్లపక్షంలో వినాయక చవితిని జరుపుకుంటాం. ఈ పౌర్ణమి వెళ్లిపోయిన తర్వాత పితృపక్షం ప్రారంభమవుతుంది. దీనినే మహాలయ పక్షం అని కూడా అంటారు. పితృదేవతలను ఆరాధించడానికి ముందుగా ఈ మహాలయ పౌర్ణమి రోజు హన అధ్యక్షుడు అయినటువంటి వినాయకుడిని ఆరాధించాలి.
ఈ భాద్రపద పౌర్ణమి నాడు ప్రత్యేకంగా శివుడికి మరియు గణేశుడికి పూజలు చేయాలి. శివుడికి పూజ చేసేవారు ఆ పూజను చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ప్రొద్దున్న పూట మల్లెపూలతో అంటే తెల్ల పూలతో, మధ్యాహ్నం పూట ఎర్రటి పూలతో, సాయంత్రం మళ్లీ తెల్లటి పూలతో శివుని పూజించాలి. అలాగే భాద్రపద పౌర్ణమికి గణేశ నవరాత్రులు ముగిసిపోతాయి కనుక ఈ పౌర్ణమి రోజు ఏదైనా వినాయక స్వామి ఆలయానికి వెళ్లి 5 లేదా 11 దోస పండ్లు స్వామికి సమర్పించాలి. ప్రొద్దున్న లేదా సాయంత్రం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వినాయకుని ఆలయానికి వెళ్లి 11 దోసకాయలు ఇవ్వాలి. ఎందుకంటే 11ను కూడితే 2 వస్తుంది. 2 అనేది చంద్రునికి సంకేతం కాబట్టి చంద్రునికి ప్రీతిగా ఈ సంఖ్యలో దోస పళ్ళు వినాయకుడికి సమర్పిస్తే మంచిది. 11 కుదరనప్పుడు 5 దోస పళ్ళు ఇచ్చినా పర్వాలేదు. దోసకాయలే ఎందుకు ఇవ్వాలంటే గణపతి గజముఖం కలిగి ఉంటాడు. ఏనుగులకు దోసపళ్ళు అంటే చాలా ఇష్టం. గణేశ నవరాత్రుల్లో స్వామికి కుడుములు, ఉండ్రాలు, వెలగ పండ్లు ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉంటారు. దోస పండ్లు నైవేద్యం తక్కువగా పెడతారు కనుక భాద్రపద పౌర్ణమి రోజు వినాయకుడి గుడికి దోస పళ్ళు సమర్పిస్తే ఆయన పరమ ప్రీతి చెందుతాడు. దోస పండు అంటే ఆయనకు చాలా ఇష్టం కనుక భాద్రపద పౌర్ణమి రోజు వినాయకుడికి అంటే వినాయకుడి గుడికి వెళ్లి దోస పళ్ళు సమర్పించండి. గుడికి వెళ్లటం కుదరని వారు ఇంట్లో అయినా సరే పూజ చేసుకునేటప్పుడు 5 దోస పళ్ళు వినాయకుడికి నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. గుడిలో దోస పళ్ళు సమర్పించిన తరిగే ప్రసాదంగా ఇస్తారు కదా, అలా ప్రసాదంగా స్వీకరించిన దోస కాయను ముక్కలు చేసుకుని తినాలి లేదా వంటకు అయినా సరే వాడుకోవచ్చు. పౌర్ణమి రోజు దోస పండుతో ఇలా చేసి ప్రసాదంగా స్వీకరించి తింటే కనుక వచ్చే సంవత్సరం వరకు వినాయక స్వామి కృపాకటాక్షాలతో ఎలాంటి విఘ్నాలు లేకుండా చేపట్టిన ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మీకు వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాద్రపద పౌర్ణమి రోజు దోస పండుతో ఇలా చేయండి. వినాయకుడి అనుగ్రహంతో ఇక మీకు రాబోయే సంవత్సరం వరకు తిరుగుండదు. అలాగే ఈ పౌర్ణమి రోజు ఆవుపాలతో చక్కగా పరమాన్నం చేసి ఆ పరమాన్నాన్ని చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడు వెలుగులో ఉంచి అక్కడే కూర్చుని లలిత సహస్రనామాలను 3 సార్లు చదివి ఆ తర్వాత పరమాన్నాన్ని నైవేద్యంగా స్వీకరిస్తే మానసిక సమస్యలు తొలగిపోతాయి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని భాద్రపద పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులను చేయండి. మీకు ఉన్న సమస్యలన్నిటిని కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.